ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథంలో నుండి మనం గత కొన్ని దినాల నుండి అపోస్తుల కార్యముల గ్రంథం, ఆ గ్రంథంలో అపోస్తులు చేసినటువంటి గొప్ప కార్యాలను గురించి మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు మరికొన్ని సంగతులు అపోస్తుల కార్యముల గ్రంథములో నుండి మనము చూద్దాం. మనము అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయములో ఉన్నాం. ఈ 8వ అధ్యాయంలో మరి దేవుని సంఘానికి గొప్ప హింస జరిగినట్లుగా, ఆ హింసను బట్టి దేవుని ప్రజలైనటువంటి వారు యోదయ సమరయ ప్రాంతాలకు చెదిరిపోయినట్లుగా వాక్యంలో మనం చూసాం. సంఘము చెదిరిపోయినప్పుడు చెదిరిపోయినటువంటి వారంతా ఏం చేశారు? మౌనంగా ఉన్నారా అంటే లేదు. వారికి హింస కలిగిన, బాధ కలిగిన వారిని యెరూషలేములో నుండి బయటికి పంపించిన, లేక వారు వెళ్ళిపోయిన వారు మాత్రం ఏ ప్రాంతాలలోనికి వెళ్ళారో ఆ ప్రాంతాలలో దేవుని సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తరువాత మనకు స్తెఫను మరణం తర్వాత ఫిలిప్పు మనకు కనబడతాడు. ఫిలిప్పు దేవుని సువార్త పనిలో సంఘానికి హింస కలిగిన అతడు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ దైవ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. ఈ సమరయ ప్రాంతానికి వచ్చి దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ దేవుని గొప్ప కార్యాలు జరిగిస్తున్నప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లుగా లేఖనాలలో మనము చూసాం. గత వారములో ఈ విషయాలన్నీ మనము చూసాం. అంటే ఇప్పుడు సువార్త అనేది యెరూషలేము నుండి ఎక్కడికి విస్తరించింది? యెరూషలేము ప్రాంతముల నుండి సువార్త అక్కడితో ఆగిపోకుండా యోదయ సమరయ ప్రాంతాలకు విస్తరించినట్లుగా మనం చూస్తున్నాం. ఫిలిప్పు సమరయ ప్రాంతానికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటించే సమయానికే అక్కడ ఒక వ్యక్తి గొప్పవాడిగా పేరు పొందాడు. గొప్పవాడిగా పేరు పొందాడు అంటే అతడేదో ప్రజలకు మంచి చేసి గొప్పవాడవలేదు, లేక అతడు ప్రజలకు మేలు చేసి గొప్పవాడవలేదు. ప్రజలను గారడీలు చేసి విభ్రాంతి చెందింపచేసి గొప్పవాడయ్యాడు. అతని పేరే సీమోను. అతని పేరే సీమోను. ఏంటయ్యా అతని వృత్తి అంటే గారడీలు చేయటం, ప్రజలను మోసం చేయటం, ప్రజలను విభ్రాంతి పరచటం, ప్రజల మధ్యలో ఎన్నో మోస కార్యాలు జరిగిస్తూ ప్రజలలో గొప్పవాడిగా పేరు పొందాడు సీమోను. అందుకని అతనికి వచ్చిన పేరు గారడి సీమోను అనేటువంటి ప్రియులారా ఒక నిక్నేమ్ అతనికి ఏర్పడింది. బైబిల్లో చూద్దాం అతడు ఏం చేస్తున్నాడో. పట్టణంలో సమరయ ప్రాంతానికి ఫిలిప్పు గారు వెళ్లే సమయానికి, దేవుని వాక్యాన్ని ప్రకటించటానికి ఫిలిప్పు గారు వెళ్లే సమయానికి అతడు ఏ విధమైన స్థితిలో ఉన్నాడో చూద్దామండి. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయము 9వ వచనము నుండి కొన్ని మాటలు మనము చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనము నుండి, సీమోను అను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణములో గారడీ చేయుచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు
ఇతడే అని చెప్పుకొనుచు అతనిని లక్ష్యపెట్టిరి. అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతి పరిచినందున వారతని లక్ష్యపెట్టిరి. చాలండి. ఇక్కడ మనకు సీమోను అనే ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఈ వ్యక్తి గారడీలు చేస్తున్నాడు. అతని గారడీలకి ప్రజలందరూ కూడా మోసపోయి విభ్రాంతి నొంది అతన్ని లక్ష్యపెట్టి అతన్ని ఏ స్థానానికి తీసుకెళ్లారంటే దేవుని మహాశక్తి ఇతడే అన్న స్థానానికి ప్రియులారా ఒక మంచి ఫిక్స్కి వెళ్ళిపోయాడు అతడు. గ్రహించండి, దేవుని మహాశక్తి అని పేరు వచ్చేసింది. ఎవరికి? సీమోనుకు. ఎందుకు వచ్చింది దేవుని మహాశక్తి అని అతనికి పేరు? అతడు చేస్తున్న గారడీలను బట్టి. గారడీ అంటే ఏంటి? గారడీ అంటే ఏంటి? గారడీ అంటే ఏంటి? వాస్తవం కాదది, వాస్తవం అన్నట్లుగా చూపించటాన్ని ఏమంటారు? గారడీ అంటారు. వాస్తవానికి మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కదా, కొన్ని మ్యాజిక్స్ చూస్తూ ఉంటాం. ఏమండి, ఒక తెల్ల కాగితం తీసుకుంటాడు, దాన్ని మడత పెడతాడు, దాన్ని చేతిలో పట్టుకుంటాడు, దాన్ని చేతిలో పట్టుకొని అది తీయగానే అది 500 రూపాయల కాగితం అయిపోద్ది. 500 రూపాయల కాగితం అయిపోగానే ఎట్లా అయిపోయింది? ఏంటిది? ప్రియులారా, ఎవరికి తెలియదు. ఆశ్చర్యం కదా అది. ఒకవేళ తెల్ల కాగితాన్ని 500 రూపాయలు చేసుకునే శక్తి అతనికి ఉంటే అతడు ప్రజల మీద పడి అడుగు తినాల్సిన అవసరం ఏముంటది? ఏమండి, ఎవరైనా కానివ్వండి, ప్రజల మీద పడి అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా కల్పించి మన కళ్ళకు భ్రమ పుట్టించేటువంటి విధానం చేసేవారిని ఏమంటారు చెప్పండి? గారడీలు చేసేవారు. గారడీలకి మనిషి చాలా ప్రియులార తొందరగా పడిపోతాడు. గారడీలకి మనిషి తొందరగా లోనైపోతాడు. ఒకానొక టైంలో నేను కూడా లోనైపోయా. ప్రియులారా, నేను రక్షణ పొందిన మొదటి దినాలవి. అప్పుడు నేను తెనాలిలో స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాను. ఒక రోజున ప్రియులార ఇంట్లో సరుకులు తీసుకురమ్మని మా నాన్నగారు నాకు ఒక 200 రూపాయలు ఇచ్చి పంపించాడు. సరే, నేను ట్రైన్కి వచ్చాను, తెనాలి ట్రైన్కి వచ్చాను. వచ్చేసరికి ప్రియులార ఒక పాములు ఆడించేటువంటి వాడు అక్కడ ఉన్నాడు. చాలా మంది ప్రజలు చుట్టూ ప్రియులార చేరారు. ఏంటో అని చెప్పేసి నేను కూడా వెళ్ళి వాళ్ళందరి మధ్యలో నిలబడ్డాను. అప్పుడు నాకు వాక్యం యొక్క అనుభవం తెలియదు, దేవుని మహాశక్తి తెలియదు. ప్రియులార, అప్పటికి నాలో ప్రియులార కొంత భయం అనేటువంటిది కూడా. పిరికివాడిని నేను, మహాపిరికివాడిని. ఇప్పుడు కాదు, అప్పుడు మహాపిరికివాడిని నేను. చిన్న చిన్న విషయాలకి రాత్రంటేనే భయపడే స్థితి, చీకటి పడితేనే భయం. అటువంటి పరిస్థితిలో అక్కడ పాములు ఆడిచ్చేవాడు ఆడిస్తున్నాడు. ఆ పాము చేత కాటేయించుకున్నాడు. కాటేయించుకుని అతని దగ్గర ఒక చిన్న వేరు ఉంది. ఆ వేరుతో ఏం చేశాడంటే ఆ కాటు వేసిన స్థలములో పెట్టాడు. అతడు చావలేదు, అతడు బాగానే ఉన్నాడు. అలా మాటలు చెబుతూ ఎన్నో రకరకాలైనటువంటి విధానాలు చేస్తూ అక్కడ ఎన్నో రీతులుగా ప్రజలు విభ్రాంతి పరుస్తూ ఏమన్నాడంటే, ఇదిగో మీరందరూ చూశారు కాబట్టి చూసిన మీరందరూ కూడా ఇక్కడ ఈ వేరు కొనుక్కొని మీరు వెళ్ళాలి. ఈ వేరు కొనుక్కుని వెళ్ళాలి, వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళాలి. అలా వెళ్ళకపోతే మాత్రం సాయంకాలానికి ఇదిగో ఈ శక్తులన్నీ మీ మీద పనిచేస్తాయి అన్నాడు. గుండెలో దడ, ఇక నాకు గుండెలో దడబుట్టిపోతుంది. ఇదేంట్రా బాబు, వచ్చి ఇక్కడ నిలబడ్డాను, ఇంట్లో సరుకులు తీసుకురమ్మనేమో డబ్బులు ఇచ్చారు నాకు, ఇప్పుడు వీడేమో కొనకపోతే ఏంటట, ఆ శక్తులన్నీ కూడా సాయంకాలం పనిచేస్తాయని అంటున్నాడు అని భయంతో ప్రియులారా నేను ఆ సరుకులకి ఇచ్చినటువంటి డబ్బులతో నేను ఆ వేరుకొని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయా భయంతో. ఆ తర్వాత దేవుని వాక్యం తెలిసిన తర్వాత నాకు అర్థమయ్యింది అవన్నీ గారడీలు అని, అవన్నీ వట్టి మోసపూరితమైనవి అని, ఆ వేరు వలన ఎటువంటి ప్రయోజనం ఉండదని, అతడు మనకు చూపించేటువంటి ఆ వేరు వట్టిది అని, అది ఉపయోగము లేనిదన్న సంగతి తర్వాత నాకు అర్థమయ్యింది. అంటే నేను ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నానంటే,
గారడీల వలన భయంతో మోసపోయి ప్రజలు ప్రియులారా ఎంతగానో వాటి వైపుకు తిరిగిపోయే అవకాశం ఉందండి. ఎందుకండి నేటి దినాలలో కూడా దేవుణ్ణి ఒక ప్రక్కన పెట్టి మరో ప్రక్క చేతబడిని పెట్టారు అని అనుకోండి. చేతబడిలో ఏమీ ఉండదని, దాని వలన ఏ శక్తి మన మీద ప్రయోగం చేయబడదని తెలిసి కూడా మనం దేనికి భయపడతాం చెప్పండి? చేతబడులకు భయపడతాం, మంత్రానికి భయపడతాం, పనికి మాలినటువంటి వాటికి మనం భయపడతాం, కానీ దేవునికి మాత్రం భయపడం. అంటే ఆ గారడీలు మనుషులను ఎంతగానో విభ్రాంతి పరుస్తాయి, తనకు ఆకట్టుకునేటట్లు చేస్తాయి గారడీలు. ప్రియులారా, ఒక సీమోను ఒక సమరయ పట్టణంలోనే అది ఒక చిన్న కుగ్రామం కాదు, అది ఒక మహాపట్టణం. పట్టణములోనే దేవుని మహాశక్తిగా పిలువబడుతున్నాడంటే అతడు ప్రజలను ఎంతగా మోసం చేస్తున్నాడో మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఈలోపు ఆ స్థలానికి దేవుని సువార్తను మోసుకొని వెళ్ళిన వాడే పిలుపు. ఏది? గారడీ సీమోను యొక్క కార్యాలను బట్టి దేవుని మహాశక్తి అని అనుకుంటున్నారు ప్రజలందరూ. అనుకుంటున్న టైంలో దేవుని వాక్యాన్ని చేత పట్టుకుని వెళ్ళి దేవుని రాజ్యాన్ని గూర్చి ప్రియులారా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ ఉన్నతమైనటువంటి కార్యాలను గూర్చి ప్రకటిస్తున్నాడు ఈ యొక్క పిలుపు. ఆ ప్రకటిస్తూ ఇతడు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, ఎన్నో సూచక క్రియలు చేస్తున్నాడు. ప్రజలకు ఇది ఆశ్చర్యం కలగటమే కాక ప్రజలను విభ్రాంతి పరిచేటువంటి సీమోనుకు కూడా ఆశ్చర్యం వేసింది. ఇది నేనేమో గారడీలు చేసి ప్రజల్ని ఏం చేస్తున్నాను? విభ్రాంతి పరుస్తున్నాను. కానీ ఇక్కడకు వచ్చిన పిలుపు గారు మాత్రం ఏ గారడీలు లేకుండా వాస్తవంగా అద్భుతాలు చేస్తున్నాడు. ఇది మహా గొప్ప శక్తి అని అతడు గుర్తించాడు. ప్రియులారా, ఇలా దేవుని వాక్యాన్ని సమరయ పట్టణంలో ఒక ప్రక్కేమో గారడీలు చేసే సీమోను, మరో ప్రక్కేమో దేవుని రాజ్యం ప్రకటించబడుతూ ఉంది. కానీ అద్భుతమైన విషయం ఏంటంటే ప్రజలు దేవుని వాక్యం వైపుకు తిరిగారు, సత్యమని నమ్మారు. ఎప్పుడైతే దేవుని వాక్యం వైపుకు తిరిగి ప్రజలు నమ్మి బాప్తిసం పొందుతున్నారో సీమోను కూడా నిజంగా ఇది ఆశ్చర్యం, ఇతడు చెప్పే మాటలు అద్భుతంగా ఉన్నాయి, ఆశ్చర్యంగా ఉన్నాయి, ఇతడు చేసే కార్యాలు కూడా వాస్తవంగా జరుగుతున్నాయి అని ఇతడు కూడా ప్రభువును నమ్మి అందరితో పాటు బాప్తిసం తీసుకున్నాడు. ఎవరు? సీమోను. ఇప్పుడు గారడీలు మానేశాడు, ఇప్పుడు ఇతడు రక్షించబడ్డాడు, మారు మనసు పొందాడు. ప్రియులారా, చూద్దాం రండి. బైబిల్ గ్రంథంలో మనము చూస్తే 12వ వచనాన్ని మనం చదువుకుందాం. 12వ వచనం. అయితే పిలుపు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది పిలుపును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. చాలండి. ఇప్పటి వరకు గారడీల మధ్యలో ఉన్న ప్రజలు ఎప్పుడైతే పిలుపు గారు వాక్యం దేవుని రాజ్యాన్ని గూర్చి యేసు నామాన్ని గూర్చి ప్రకటించటం ప్రారంభించాడో ప్రజలందరూ కూడా యేసు వైపుకు తిరిగి నమ్మి బాప్తిస్మము పొందారు. ఇప్పుడు సువార్త సమరయ పట్టణంలో విస్తరిస్తుందండి. అనేకులు రక్షించబడుతున్నారు, అనేకులు మారుమనసు పొందుతున్నారు. ఈ వార్త యెరూషలేములో ఉన్న అపోస్తలులకు వినబడింది. మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, అపోస్తల కార్యముల గ్రంథం అయిపోయేంత వరకు కూడా మీరు తెలుసుకోవలసిన విషయం ఏంటంటే అపోస్తలులైనటువంటి పెద్దలందరూ ఎక్కడుంటారు? యెరూషలేము స్థానిక సంఘంలో ఉంటారు. ఉండి ప్రియులారా బయటికి వెళ్ళి సువార్త చేస్తూ ప్రకటన చేస్తున్నటువంటి వారి విషయాలన్నీ వారు తెలుసుకొని వారికి ఎటువంటి అవసరత ఉన్నదో గుర్తించి అవసరతను తీరుస్తారు. కాబట్టి ఇప్పుడు మెయిన్ హెడ్ క్వార్టర్ ఎక్కడుంది?
సంఘానికి? యెరూషలేములో ఉంది. యెరూషలేములో ఎవరున్నారు? అపోస్తులు పెద్దలు ఉన్నారు అక్కడ. ప్రియులారా గమనించండి, ఎందుకంటే అపోస్తులు అక్కడే ఉన్నారు, మిగిలిన వాళ్ళు కదా చెదిరిపోయింది. ఒకసారి మళ్ళీ చదువుదాం. 8వ అధ్యాయము 1వ వచనం చదవండి. 8వ అధ్యాయం 1వ వచనమా? ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున, ఎవరు తప్ప? అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు, అంటే ఇప్పుడు యెరూషలేములో ఎవరున్నారు? ఇప్పుడు అపోస్తులు ఉన్నారు. అపోస్తులు యెరూషలేములో ఉన్నారు, పెద్దలు యెరూషలేములో ఉన్నారు. మిగిలిన వారంతా ఏమైపోయారు చెప్పండి? చెదిరిపోయారు. చెదిరిపోయిన వారంతా ఏం చేస్తున్నారు? సువార్తను ప్రకటిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఫిలిప్పు కూడా వెళ్ళి దేవుని వాక్యాన్ని సమరయ పట్టణంలో బోధిస్తుంటే అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. ఈ సంగతికి హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి ప్రియులారా మరి అపోస్తులకు తెలిసిందండి. హెడ్ ఆఫీస్ లో తెలిసింది ఇది. ఇదిగో సమరయ పట్టణంలో ఎంతో మంది వాక్యాన్ని వింటున్నారట, ఎంతో మంది ప్రభు వైపుకు తిరుగుతున్నారట. కాబట్టి ఈ సమయంలో అక్కడకు మనము ఎవరిని పంపాలి అని మీటింగ్ వేశారు. పెద్దల మీటింగ్ జరిగింది అక్కడ యెరూషలేములో. పెద్దల మీటింగ్లు జరిగినప్పుడు ఈ సమయంలో అక్కడికి వాక్యములో బాగా మంచి అనుభవం ఉన్నటువంటి పేతురు గారిని, యోహాను గారిని పంపితే బాగుంటది అని పెద్దలు నిర్ణయించి యెరూషలేము నుండి ఇప్పుడు పేతురు, యోహాను ఎక్కడికి పంపిస్తున్నారంటే సమరయ ప్రాంతానికి పంపిస్తున్నారు. సమరయ ప్రాంతంలో ఎవరు సువార్త చేస్తున్నారు? ఫిలిప్పు దేవుని సువార్తను చేస్తున్నాడు. అక్కడ ప్రజలు వాక్యాన్ని విన్నారు, నమ్మారు, బాప్తిసం పొందారు. కానీ వాళ్ళకి పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలియదు. వాళ్ళకి తెలిసింది యేసు నామమున బాప్తిసం పొందారు, పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు ఈ విషయాలన్నీ పూర్తిగా తెలియాలి అనంటే పూర్తిగా తెలిసినటువంటి అపోస్తులు రావాలి. అందుచేత ఇప్పుడు యెరూషలేములోని పెద్దలందరూ కూడా కలిసి మాట్లాడుకొని ఇప్పుడు సమరయ పట్టణానికి ఎవరిని పంపిస్తున్నారంటే పేతురు, యోహానులను పంపిస్తున్నారండి. 14వ వచనం. సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తులు విని పేతురును, యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిసం మాత్రము పొందియుండిరి. ఇక్కడ నేను ఒక విషయాన్ని మీతో చెప్పాలి. సమాజంలో యేసు నామములో బాప్తిసం తీసుకుంటేనే పరలోకానికి వెళతాం అన్న వాళ్ళకి ఇక కౌంటర్ ఇస్తాను నేను, చూడండి బాగా ప్రియులారా. ఎందుకంటే ఈ రోజున క్రైస్తవ విషయములో సమాజాన్ని పాడు చేస్తూ, సమాజం యొక్క విలువ తెలియకుండా వాక్యాన్ని వక్రీకరించి ప్రజలను తప్పుత్రోవ పట్టిస్తూ ఈ రోజున ఏం చెబుతున్నారంటే యేసు నామమున బాప్తిసం తీసుకుంటేనే వారు పరలోకానికి వెళతారు, యేసు నామమున తప్ప తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకున్న వాళ్ళు పరలోకానికి వెళ్ళరు అని ప్రజలను ప్రియులార మభ్య పెడుతున్నారు. ఒకవేళ వారిని ప్రియులార యేసు ప్రభు వారు చెప్పినట్లుగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిసం తీసుకోమన్నాడు. ఇదిగో బైబిల్ గ్రంథం ఇలా చెబుతుంది కదంటే వాళ్ళు ఏమంటారంటే, ఏమండి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామము అని ఉంది కదా, కాబట్టి అది ఒక్కటే కదా, ఆ ముగ్గురు ఒక్కటే కదా, కాబట్టి ఎవరి నామములో యేసు నామములో బాప్తిసం తీసుకుంటే తండ్రిని పరిశుద్ధాత్ముడు కూడా ఒప్పుకున్నట్టే అని అంటారు. ఇక్కడ నేను చెబుతాను చూడండి, వీళ్ళు యేసు నామమున బాప్తిసం తీసుకున్నారు, పరిశుద్ధాత్మ తెలుసా వీళ్ళకి? తెలుసా? ఒకవేళ ముగ్గురు ఒకటైతే మరి యేసు నామమున బాప్తిసం తీసుకున్నప్పుడు మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఉంటారు కదా. మరి ఇక్కడ వేరెందుకు చేస్తున్నాడు? యేసు నామమున వారు బాప్తిసం పొందితే పరిశుద్ధాత్మ కూడా ఉండాలి కదా. ఒకటైతే నామము అనేసరికి వాళ్ళు ఒకటే అనుకున్నారు. నామము అంటే గుణలక్షణాలు, తండ్రి గుణలక్షణాలు, కుమారుని గుణలక్షణాలు,
పరిశుద్ధాత్మని గుణలక్షణాలు అన్నీ ఒకే రీతిగా ఉంటాయి. ప్రియులారా, ఒకే రీతిగా ఉంటాయి కాబట్టి అక్కడ నామములు అనలేదు, అక్కడ నామము అన్నాడు. ఎక్కడ? మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం ఒక్కసారి చదవండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను, ఇప్పుడు సమస్త జనులను అన్నాడా, కొంతమందిని అన్నాడా? సమస్త జనులను ఏం చేయాలి? శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో చాలండి. ఇక్కడ వాక్యంలో మనము చూస్తున్నాం, సమస్త జనులకు ఇవ్వమన్న బాప్తీసం ఏది? సర్వ సృష్టికి వెళ్ళమన్నాడు, సర్వ ప్రజలకు శిష్యులుగా మార్చమన్నాడు, సర్వజనులకు ఏ నామములో బాప్తీసం ఇమ్మన్నాడు? తండ్రి యొక్క అన్నాడు. చూడండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు అన్నాడా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం యొక్క అన్నాడా? సపరేట్ చేశాడు అక్కడ. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామము యొక్కయు అని అన్నాడు. చూడండి ప్రియులారా, అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఈ ముగ్గురు ప్రియులారా ఒకే పని కలిగి ఉన్నారు గనక, ఒకే నామము కలిగి ఉన్నారు గనక, ఒకే లక్షణాలు కలిగి ఉన్నారు గనక నామములు అనకూడదు, అక్కడ నామమే అనాలి, నామమే అనాలి అక్కడ. ప్రియులారా, ఇది అర్థం కాక తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అంతా ఒక్కటే కాబట్టి మళ్ళీ సపరేట్ గా వాళ్ళకి మనం సపరేట్ గా చేయకూడదు, యేసు నామమునే బాప్తీసం తీసుకోమని బైబిల్ చెబుతుంది. యేసు నామమున బాప్తీసం తీసుకోకపోతే వాళ్ళు పరలోకానికి వెళ్ళరు అని అంటున్నారు కదా. ఇప్పుడు వీళ్ళు యేసు నామమునే బాప్తీసం తీసుకున్నారా? సీమోను కాలంలో యేసు నామములనే తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళకి మీదకి పరిశుద్ధాత్మ రావాలని పేతురు, యోహానులు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? సపరేట్ అనే కదా. ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా, సపరేటే కదా. ఇక్కడ అసలు పేతురు గారు, యోహాను వచ్చి వాళ్ళు చేస్తున్న పనేంటి? వాళ్ళ మీదకి ఇంకా పరిశుద్ధాత్ముడు ఉండలేదు. అంటే పరిశుద్ధాత్మను గురించి వారికి ఇంకా తెలియదు. కాబట్టి ఇప్పుడు యేసునామమున బాప్తిసం పొందారు గాని వాళ్ళకి ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు పరిశుద్ధాత్మ కూడా కావాలి. అందుచేత వారు ప్రార్థన చేసినప్పుడు, చదవండి ఇప్పుడు 15వ వచనం చదవండి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవని మీదను ఆయన దిగియుండలేదు. వారు ప్రభువైన యేసునామమున, మరి యేసునామమున బాప్తిసం పొందితేనే పరలోకం అన్న వాళ్ళకి పరిశుద్ధాత్మ అవసరమా? అవసరం లేదా? పరిశుద్ధాత్ముడు కూడా ఉండాలి. పరలోకానికి వెళ్ళాలంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఒప్పుకొని తీరాలండి. మనం ఒప్పుకోకపోతే కష్టమండి. ఎంత కష్టమో చెప్పనా? యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక, బైబిల్ గ్రంథంలో ప్రియులారా మనము చూడగలిగితే యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక, బైబిల్ గ్రంథంలో ప్రియులారా వ్రాయబడినటువంటి ఒక విషయాన్ని నేను మీకు తెలియచేస్తాను. 2వ అధ్యాయము 22వ వచనం చదవండి. యేసు కామా ఉంది అక్కడ, సపరేట్. ఆ రెండు మాటలు సపరేట్. అవి యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. ఎవరిని ఒప్పుకోడు? తండ్రిని కుమారుని ఒప్పుకోవాలి. వ్రాయిస్తుంది ఎవరు ఈ మాటలు? పరిశుద్ధాత్మ. ఈ మాటలు రాయిస్తుంది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్ముడు ఏమని చెబుతున్నాడు? తండ్రిని
కుమారుణ్ణి ఒప్పుకోవాలి, ఒప్పుకోకపోతే వాడు క్రీస్తు విరోధి అన్నాడు. తర్వాత చదవండి. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు. ప్రియులారా, ఆలోచించండి. తండ్రిని కుమారుని ఇద్దరిని అంగీకరించాలి. ఒకరిని ఒప్పుకోకపోతే వాడు అబద్ధికుడు అని దేవుని వాక్యము ఎంతో స్పష్టంగా తెలియచేస్తుంది. మరొక మాట మీరు చదువుతారా? అదే వాక్య భాగములో యోహాను గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము దేవుని వాక్యములో 9వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు బోధయందు నిలిచియుండక దానిని విడిచి ముందుకు కొనసాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఏమండి, క్రీస్తు బోధలో ఏం అంగీకరించాలట మనం? తండ్రిని కుమారుని, అది క్రీస్తు బోధ, అది అంగీకరించాలి. ఒకవేళ ఈ బోధ తేకుండా ప్రియులార పరిశుద్ధాత్మతో పని లేదని, తండ్రితో పని లేదని, యేసుక్రీస్తుతోనే పని అని మనము వాళ్ళిద్దరిని ప్రక్కకు పెడితే ఆ బోధ తీసుకొస్తే 11వ వచనం చదవండి. 10వ వచనం. ఎవడైనను ఈ బోధను తేక, ఏ బోధ? తండ్రి కుమారుణ్ణి గూర్చిన బోధ, తండ్రి కుమారుని గూర్చిన బోధ. ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకోమన్నాడా? చేర్చుకోవద్దన్నాడా? మరి ఎంతో మంది వచ్చేస్తున్నారు మన గృహాలకు, రకరకాల బోధలు తీసుకుని వచ్చేస్తున్నారు. వీళ్ళ చేర్చుకోవాలా వద్దా? చేర్చుకోమన్నాడు, వద్దన్నాడా? చేర్చుకొనవద్దు, వందనాలు కూడా చెప్పొద్దన్నాడు. అటువంటి వాళ్ళకి ఏం చెప్పొద్దన్నాడు? వందనాలు చెప్పొద్దు, వాళ్ళతో ఆర్గ్యుమెంట్ వద్దు. మనకిక బైబిల్ నమ్మాలి మనం. ప్రియులారా, ఒకవేళ మనం బోధకుడేగా సేవకుడేగా అని మనం చేర్చుకున్నాం అనుకో, వాడి దుష్ట క్రియలలో పాలు పంపులు పొందిన వారం అవుతాం అన్నాడు. అక్కడ అన్నాడా? చదవండి, మళ్ళీ చదవండి వచనం. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పాలివాడవుతాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు గుణలక్షణాలు ఎరిగి ఉండటం ప్రియులారా ఒక బాప్తిసం తీసుకున్న వ్యక్తికి అవసరం. కాబట్టి ఇక్కడ వాళ్ళు పేరు ఉచ్చరిస్తున్నారు, పేరు కాదు ఉచ్చరించాల్సింది మనం. ఆయన చేసిన కార్యాలను మనసులో పెట్టుకుని బాప్తిసం తీసుకోవాలి. పేరు ఉచ్చరించినంత మాత్రాన అక్కడ ఏదో జరిగిపోతుంది అని మనం అనుకోకూడదు. పేరు కాదక్కడ, ఆయన గుణలక్షణాలు. తండ్రి ఎటువంటి వాడు, ఏం చేశాడు? కుమారుడు ఎటువంటి వాడు, ఏం చేశాడు? పరిశుద్ధాత్ముడు ఎటువంటి వాడు, ఆయన ఏం చేశాడు? ఈ 3 తెలిసిన వాడయ్యుంటే బాప్తిసం తీసుకోవాలి. అది సరైన బాప్తిసం అంటే. ప్రియులారా, ఆలోచించండి. అందుకే ఇక్కడ వీళ్ళు యేసునామమున బాప్తిసం పొందారు గాని ఇంకా వారి మీద ఒక పరిశుద్ధాత్మ రాలేదు. అందుకని ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉండగా ఏం జరిగిందో చూడండి. ఇప్పుడు అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా, ఎవరు చేతులుంచారు? వీళ్ళే ఎందుకు ఉంచారు? అక్కడ సువార్త చేసింది ఎవరు? సువార్త చేసింది ఎవరండి? పిలుపు. బాప్తిసం ఇచ్చింది ఎవరు? పిలుపు. మరి వీళ్ళు చేతులు ఉంచుతున్నారేంటి? ఆయనగా ఉంచాల్సింది. ఆయనకు అధికారం లేదు, పిలుపు గారికి అధికారం లేదు. అపోస్తులకే ఇచ్చాడు అధికారం. అపోస్తులు చేతులు పెడితేనే జరుగుతున్నది. పిలుపు, స్తెఫను వీళ్ళు అపోస్తులు కాని వాళ్ళు చేతులు పెడితే జరగదది. అందుకే ఇప్పుడు వాళ్ళు యెరూషలేము నుండి రావాల్సి వచ్చింది సమరయకి. ఎందుకంటే వాళ్లే జరిగించాలి ఆ కార్యాలు. ఆ అధికారం అపోస్తులుగా దేవుడు వారికే ఇచ్చాడు.
అది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు వారు చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు వారు చేతులుంచుట వలన వారికి ఏం చేయబడింది చెప్పండి? పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. అంటే బాప్తీసం తీసుకున్న వ్యక్తులకు తెలియాల్సిందేంటి? తండ్రి తెలియాలి, కుమారుడు తెలియాలి, పరిశుద్ధాత్ముడు తెలియాలి. ఏదో నోటితో పేరు ఉచ్చరించటం వలన కాదు, వారి ముగ్గురు యొక్క విషయాలు తెలిసి అవి మనం హృదయపూర్వకముగా నమ్మాలి. అందుకే తండ్రిని కుమారుని విశ్వసించువాడు మాత్రమే నిత్య జీవము కలవాడు అని అంటాడు యోహాను సువార్తలో. ప్రియులారా, ఈ విషయాలు మనము గుర్తుపెట్టుకోవాలి. సందర్భం వచ్చింది గనుక ఈ సంగతులు మీతో నేను ప్రియులారా చెప్పాలనుకుంటున్నాను, చెబుతున్నాను. ఇప్పుడు ప్రియులారా, వీళ్ళు ఎప్పుడైతే ఈ విధంగా చేతులుంచి వారి మీద చేతులుంచి ప్రార్థన చేశారో, పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చాడో, ప్రియులారా జరిగిన విషయాలన్నీ కూడా చూస్తున్నాడు మన సీమోను గారు. సీమోను గారు చూస్తున్నాడు ఇవన్నీ. చూస్తూ చూస్తూ పాతకాలానికి వెళ్ళిపోయాడు మళ్ళీ. ఏంటి పాతకాలం? గారడీలు. అరే, ఇది భలేగుంది. వీళ్ళు చేతులుంచటం వల్ల పరిశుద్ధాత్ముడు వీళ్ళ మీదకి వచ్చాడు, ఇది నాకు కూడా ఉంటేనా ఎంత బాగుంటది అని పరిగెత్తుకుంటూ పేతురు గారు యోహాను గారి దగ్గరికి వచ్చి, అయ్యా ఈ వెండి తీసుకోండి, ఇదిగో ఈ వెండి తీసుకొని నేను కూడా ఎవరి మీద చేతులుంచుతాను వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ వచ్చేటట్లుగా నాకు కూడా వరము ఇవ్వండి అని అంటున్నాడు. ఏవండి, పేతురు యోహాన్లు ఇచ్చే వరం అది? పేతురు యోహాన్లు ఇచ్చే వరం అది కాదండి. వాళ్ళకెవరిచ్చారు ఆ వరాన్ని? ఏవండి, ప్రభువు ఇచ్చాడండి. వాళ్ళకి ఆ వరం ప్రభువు ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళు ఇంకొకరికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు లేవిక. ఇప్పుడు ద్రవ్యమిచ్చి కొనాలనుకుంటున్నాడు గారడీ సీమోను. ఏవండి, మనిషి బాప్తీసం పొందాడు కానీ మనసు మాత్రం మారల. రక్షించబడ్డాడు కానీ పాత జీవితం పోల, గారడీ బ్రతుకు పోల. ఇప్పుడు గారడీలు ఇలా చేస్తే బాగుంటుంది అనుకున్నాడేమో. అయ్యా, నేను కూడా ఎవరి మీదైనా చేతులుంచితే వాళ్ళు దేవుని వరాన్ని పొందుకునేటట్టు నాకు కూడా సహాయం చెయ్యండి, ఈ ద్రవ్యం తీసుకోండి అని అంటున్నాడు. అప్పుడు పేతురు యోహాన్లు ఏమన్నారో చూడండి అక్కడ వాక్య భాగంలో. ప్రియులారా, వాక్యంలో మనం చూస్తే 20వ వచనం అండి. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొన్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. సీమోను, ఏమనుకుంటున్నావు దేవుడంటే? ఏదో నమ్మాను, బాప్తిసం పొందాను, సరిపోయింది అనుకుంటున్నావా? అసలు దేవుడు అర్థమయ్యాడా నీకు? దేవుని సంగతులు అర్థమయ్యాయా? పరిశుద్ధాత్ముడంటే ఏంటో అర్థమయ్యిందా నీకు? దేవుడంటే ఏంటో అర్థమయ్యాడా? కుమారుడంటే నీకేంటో అర్థమయ్యాడా? వచ్చావు, బాప్తిసం తీసుకున్నావు, బాగుంది. నమ్మావు, బాప్తిసం తీసుకున్నావు, బాగుంది. కానీ నీ ఆలోచనలు బాగాలేదు, నీ తలంపులు బాగుండలేదు. దేవుని వరాన్ని డబ్బిచ్చి కొనాలనుకుంటున్న ఒక దుష్టత్వములో ఉన్న వ్యక్తివయ్యా నువ్వు అని అంటూ పేతురు గారు వెంటనే ప్రియులారా సీమోనును గద్దిస్తాడు. సీమోను, నీ వెండి నీతో కూడా నశించునుగాక. కింద ఏమంటాడు చూడండి, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది. ప్రియులారా, నేను ప్రశ్నేస్తాను ఇక్కడ, మనందరికీ సంబంధించి దిద్దుకోవలసిన ప్రశ్న ఇది. సీమోను ప్రభువును నమ్మాడా, నమ్మలేదా? మనం నమ్మావా, నమ్మలేదా? నమ్మాం కదా. బాగా ఆలోచన చేయండి. సీమోను బాప్తీసం తీసుకున్నాడా, తీసుకోలేదా? మనం తీసుకున్నామా, తీసుకోలేదా? సీమోను యొక్క హృదయ ఆలోచనలు బాగున్నాయా, బాగాలేదా? మన హృదయ ఆలోచనలు బాగున్నాయా, బాగాలేదా? చెప్పరేంటి? మనం కూడా గారడీ సీమోన్లమే. మనం ఏదో పెద్ద భక్తులు ఆయనకంటే అనుకుంటున్నారా? ఆయనకంటే మనం గొప్పవాళ్ళమే, ఒక స్టేజీ ఒక అడుగు ముందుకేసాం అనుకుంటున్నారా?
అక్కడ ఆయన బాప్తీసం తీసుకున్న ఆలోచనలు మారలా, తలంపులు మారలా. ఈ రోజున బాప్తీసం తీసుకున్న వాళ్ళ ఆలోచనలు మారాయా? తలంపులు మారాయా? ఉద్దేశాలు మారాయా? బ్రతుకు మారిందా? నడవడి మారిందా? ప్రవర్తన మారిందా? మాటలు మారాయా? ఆయనకి మనకు తేడా ఉంది. ఆయనేం గారడీ సీమోన్ అన్నాం, ఇప్పుడు గారడీ పెట్టుకోండి మీ పేరు. ఆలోచిస్తున్నారా ప్రియులారా? దేవుని వాక్యం అంటే, దేవుని శక్తి ఏంటో మనము ఎరగాలి, తెలుసుకోవాలి. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా లేదు సీమోను. నీ హృదయం దేవుని ఎదుట సరిగా లేదు. బాప్తీసం పొందావు, మందిరానికి వస్తున్నావు, పాటలు పాడుతున్నావు. ఇంకో విషయం చెప్పనా, అసలు పిలుపును ఎడబాయకుండా ఉన్నాడట మనోడు. పైన అంటాడు కదా, చూడండి అక్కడ వాక్య భాగములు 13వ వచనం. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తీసం పొంది పిలుపునేం చేయలేదు. అసలు సేవకుని విడిచిపెట్టాడా? అమ్మో, విడిచిపెట్టలేదు. సేవకుని విడిచిపెట్టకుండానే, సేవకునితో తిరుగుతూనే, సేవకునితో కూడా ప్రియులార దేవుని వాక్యం వింటూనే సేవకుడికే వెన్నుపోటు పొడిచినటువంటి సీమోనీన. కొంతమంది ఇటువంటి వాళ్ళు ఉంటారండి సంఘాలలో. ప్రియులారా, ఆలోచిస్తున్నారా? దేవునికే వెన్నుపోటు పొడిచేవాళ్ళు, సేవకులకే వెన్నుపోటు పొడిచేవాళ్ళు, పెద్దలకే వెన్నుపోటు పొడిచేవాళ్ళు, తోటి సహోదరులతో బాగుంటానే వాళ్ళకే వెన్నుపోటు పొడిచేవాళ్ళు. వీళ్ళని గుంట నక్కలు అంటాం. ఏమండి, గుంట నక్కలు వీళ్ళు. మనతోనే ఉంటారు, మనతోనే మంచిగా ఉంటారు, మంచిగా ప్రార్థన చేస్తున్నట్టుగా నటిస్తారు, మన గురించే గుంటలు త్రవ్వుతారు. గారడీ సీమోనులు ఎంతో మంది నేటి దినాలలో సంఘాలలో కూడా కనబడుతున్నారు. ప్రియులారా, ఆలోచించండి. దేవుని వాక్యము మనల్ని గద్దిస్తున్నప్పుడు, నీ హృదయము సరిగా లేదు అని చెబుతున్నప్పుడు దిద్దుకోవాలా వద్దా? మనం, నేనైనా మీరైనా దిద్దుకోవాలా వద్దా? దిద్దుకోవాలి. కానీ సీమోన్ ఏం చేస్తున్నాడు చూడండి, 22వ వచనం. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. దేంట్లో ఉన్నాడు? ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పెను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియు నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువుని వేడుకొనుడని చెప్పాను. ఏమండి, ఇక్కడ మీరు బాగా ఆలోచించండి. సీమోను దగ్గరకు వచ్చి పేతురు గారు, అయ్యా నీ హృదయాలోచన బాగాలేదు, నువ్వు దుర్నీతి బంధకాల్లో ఉన్నట్టు కనబడుతుంది, ఘోరమైన దుష్టత్వంలో ఉన్నట్టు కనబడుతుందయ్యా, ప్రభు దగ్గరికి వెళ్ళు, క్షమించమని అడుగు, ప్రభు పాదాలు పట్టుకో, క్షమాపణ అడుగు, ఒకవేళ దేవుడు క్షమిస్తే క్షమిస్తాడేమో, వెళ్ళి అడగవయ్యా అని అన్నారు. ఏమనాలి సీమోను? సరేనయ్యా, తెలియక చేశాను, ఏదో తొందరపడ్డాను, నా ఆలోచన బాగాలేదు, నా తలంపులు బాగాలేదయ్యా, నేను సరి చేసుకుంటాను అని అనాలా? అనకుండా ఏమన్నాడు తెలుసా? వాటి కోసం కూడా మీరే వేడుకోండి, మీరే ప్రార్థన చేయండి, నా మీదకి రాకుండా. అసలు తప్పు చేసిన వాడు తప్పును ఒప్పుకోవాలా, అతని గురించి వేరే వాళ్ళు ఒప్పుకోవాలా? నా కోసం మీరే వేడుకోండి అంటున్నాడు. అంటే అవి నా మీదకి రాకుండా మీరే ప్రార్థన చెయ్యండి. కొంతమంది ఇట్లాగే ఉంటారు, అమ్మా ప్రార్థన చేయండి, అయ్యా ప్రార్థన చేయండి, పరిస్థితులు బాగోలేదు, సమస్యలు బాగాలేదంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? అదేదో మీరే చేయండి అయ్యగారు, అదేదో మీరే చేసేయండి. అంటే ఏంటది? ఏమన్నా వాక్యానికి రెస్పెక్ట్ ఉంది అక్కడ? ఏమైనా వాక్యానికి విలువనిచ్చిన వాళ్ళం అవుతున్నామా మనం? అసలు ఆ మాట ఎంత ఎటకారంగా ఉందండి. మా కోసం మీరే వేడుకోండి. అయ్యా నీ మీద నువ్వు దుష్టత్వంలో ఉన్నావయ్యా, దుర్రీతిలో ఉన్నావు, నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళి వేడుకో, దేవుడు క్షమిస్తాడేమో, ప్రార్థన చేసుకో, దేవుడు క్షమిస్తాడేమో అంటే సరేనయ్యా అనాల్సింది పోయి ఏమంటున్నాడు?
మా కొరకు అవి నా మీదకి రాకుండా మీరే వేడుకోండి అని అంటున్నాడు. బాప్తీసం పొందాడు, నమ్మాడు, బాప్తీసం పొందాడు, పిలుపును ఎడబాయకుండా ఉన్నాడు. ప్రియులారా, నిజంగా హృదయాలోచనలో తన జీవితమంతా కూడా దుష్టత్వములోనే అతడు కొనసాగించాడు తప్ప అతనిలో సరి అయిన మార్పు రాలేదు. ప్రియులారా, మనం కూడా ఏదో ఆ సమయాలలో తొందరపాటుతో బాప్తీసం తీసుకున్నామని అనుకుంటున్నామేమో. అయ్యో, నేను ఎందుకు బాప్తీసం తీసుకున్నాను అనేటువంటి ఆలోచనలో ఉంటున్నావేమో. అటువంటి ఆలోచన రక్షణ పొందిన వారికి రాకూడదు. ఒక ఆమె అంది, ఏమ్మా బాప్తీసం తీసుకున్నావు, బూతులు మాట్లాడుతున్నావు, నీ పరిస్థితి బాగా లేదమ్మానంటే, ఏవోనయ్య గారు ఆ రోజు తొందరపడేదో పుట్టుక్కుని మునిగానంటుంది. ఏంటంట? పుట్టుక్కుని మునిగిందంట. బాప్తీసానికి ఏం పెట్టి ఆ వెటకారం చూడండి ఎంత బాగా ప్రియులారు ఎట్లా ఉంటుందో. ఏమండి, ఏవోనయ్య గారు ఆ రోజు ఏదో వాక్యం విన్నానయ్యా, పశ్చాత్తాపడ్డాను, ఏదో బాప్తీసం తీసుకోవాలనిపించాను, తొందరపాటుతో పుట్టుక్కుని మునిగేశానయ్యా, ఇప్పుడేమో నేను ఏం మాట్లాడకుండా ఆపేసేస్తున్నారంటుంది. ప్రియులారా, ఒక్కసారి ప్రభు వైపుకు తిరిగిన తర్వాత, బాప్తీసం పొందిన తర్వాత దినదినము మనము క్రీస్తు స్వార్ప్యములోనికి మార్చబడే స్థాయికి వెళ్ళాలి గాని మళ్ళీ తిరిగి ఘోర దుష్టత్వములోనికి వెళ్ళకూడదు. ఆ దౌర్భాగ్యమైన పరిస్థితికి మనం వెళ్ళకూడదు. ప్రియులారా, సీమోను బాప్తీసం పొందాడు, దైవజనుణ్ణి వెంబడించాడు. ప్రియులార, చివరికి దుష్టత్వములోనే దుర్నీతిలోనే ఉండి తన జీవితాన్ని ముగించాడు. ఎంతకంటే దౌర్భాగ్యకరమైన పరిస్థితి మరొకటి ఉండదు. ఈ దినాన్న మనం ఎలా ఉన్నాం? మన స్థితి ఎలా ఉంది? దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, మనల్ని గద్దిస్తున్నప్పుడు, మనల్ని హెచ్చరిక చేస్తున్నప్పుడు, మనల్ని సరి చేసుకోమని చెబుతున్నప్పుడు దిద్దుకుంటే మంచిది. దిద్దుబాటు మనకు అసహ్యం కాకూడదు. సరి చేసుకొని ప్రభు కొరకు బ్రతుకుతూ నిత్య జీవము కొరకు ఎదురు చూద్దాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందామండి. అందరూ కూడా మోకరిద్దాం. ప్రియులారా, ఆలోచన చేద్దాం. ప్రభువా, ఒకవేళ నా లాంటి బ్రతుకులో గారడీ సీమోను లాంటి హృదయాలోచనలు ఉన్నాయేమో, నా జీవితంలో అయ్యా బాప్తీసం పొందాను కానీ నాలో సరైన మార్పు రాలేదేమో, గారడీ సీమోను లాగా నేను బ్రతకొద్దు నాయన, నా బ్రతుకును సరి చేసుకోమని వాక్యం చెబుతుంటే నేను నీకు దూరం కావద్దు నాయన, సరి చేసుకుంటానయ్యా. చెప్పయ్యా, నా లోపమేంటో, నా పొరపాటేంటో చెప్పయ్యా. నా జీవితంలో ఉన్నటువంటి నీకు విరోధమైనదేంటో చెప్పయ్యా. దిద్దుకుంటానయ్యా, వేడుకుంటానయ్యా, పశ్చాత్తాపడతానయ్యా. నా జీవితాన్ని నీ సన్నిధిలో నిలబెట్టుకుంటానయ్యా. చేసుకో తీర్మానం. దేవునికి విరోధమైన భావంతో బ్రతకొద్దు. దేవుని సన్నిధిలో బ్రతుకుతున్న మనం మన హృదయాలోచనలో తప్పిపోయామేమో, మన మాటలో మన క్రియల్లో తప్పిపోయామేమో. వాక్యం చెబుతుంది, నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు. దిద్దుకో, దిద్దుకుందాం, సరి చేసుకుందాం, బాగు చేసుకుందాం. క్షమించబడకుండా మనం ఈ లోకాన్ని విడిచిపెడితే ఎంతో ఘోరమైన పరిస్థితికి వెళ్ళిపోతాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ సన్నిధానములో ప్రభువా మరోసారి మీరు మాతో మాట్లాడారు. ఒక ప్రక్క సంఘానికి గొప్ప హింస జరుగుతుంటే, మరో ప్రక్క నీ సువార్త మీ దాసుల ద్వారా మీరు వినిపింప చేస్తూ అనేకులను నీ యొద్దకు నడిపించబడుతూ ఉంటే
మరో ప్రక్క గారడి సీమోను లాంటి వారు సంఘాలలో సమాజంలో బయలుదేరి నీ పరిచర్యకు ఆటంకంగా ఉంటున్నారయ్యా. అటువంటి స్థితిలో నేనున్నానేమో, అటువంటి పరిస్థితిని నేను కలిగి ఉన్నానేమో, క్షమించమని కోరుకుంటున్నానయ్యా, సరి చేసుకుంటున్నానయ్యా. ప్రభు బల్ల యొద్దకు వచ్చే నేను ఒక బోధకుణ్ణి కావచ్చేమో, కానీ నా స్థితి సరిగా లేకపోతే, నా బ్రతుకు సరిగా లేకపోతే నువ్వు సహించలేవయ్యా. దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రభు శరీరము ప్రభు రక్తము తిని త్రాగుచున్న నేను నీ మరణాన్ని ఎల్లప్పుడూ ప్రచురించేవానిగా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా నీ వాక్యం మీదే నమ్మిక ఉంచి సాగిపోయేవానిగా నన్ను మమ్ములను చేయండి, బలపరచండి. మీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.